హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సండే వచ్చిందంటే చాలు అందరి ఇళ్ళల్లో నాన్ వెజే ఉంటుంది. మా ఇంట్లో కూడా అంతే, నాన్ వెజే ఉంది. మీరు అనుకోవచ్చు, అమ్మ చికెన్ ఇంకా తిని తిని అదైపోతాను, ఎన్ని రోజులు తింటావా చికెన్ అని. కాకపోతే ఎట్లా అంటే, నేను మా ఇంట్లో నాన్ వెజ్ చేసినా, వేరే వాళ్ళ ఇంట్లో చేసినా, ఊరికి వెళ్ళినప్పుడు చేసినా సరే నేను వీడియో ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే, నా ఛానల్లో ఎక్కువ చికెన్ వీడియోస్కి మాత్రమే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. అందుకని చెప్పి నేను ఎక్కువ చికెన్ వీడియోస్ తీసుకోవడానికే ట్రై చేస్తాను. మా ఆయన మా మరిది కూడా అంటారు, ఎన్నిసార్లు ఆ చికెన్ వీడియోస్ పెట్టుకుంటుంటావు, చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది, ఊకి చికెన్ వీడియోసేనా అని వాళ్ళు అంటారు. కానీ నేనేం పట్టించుకోను వాళ్ళను, నాకు తెలుసు కదా అని చెప్పైతే ఇంకా నేనే వీడియోస్ తీసుకొని అయితే పోస్ట్ చేసుకుంటూ ఉంటాను. ఈసారి కూడా అంతే, ఈసారి లాస్ట్ ఇంకా చికెన్ వీడియో తీసుకోనిలే అంటే చెప్పిన వాళ్ళకు. మీరు చెప్పండి, ఇంకెప్పుడైనా చికెన్ వీడియోస్ నా ఛానల్లో పెట్టాలా వద్దా అనేది అయితే మీరు కామెంట్ చేయండి. మీరు ఏది చెప్తే అదే చేస్తాను నేను. మీరు ఓకే పెట్టండి అంటే పెడతా, లేకపోతే లేదు. మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చి ఆయననే కర్రీ చేస్తా అని చెప్పి అయితే స్టార్ట్ చేసిండు. ముందే చికెన్ అయితే మంచిగా మసాలాలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవన్నీ కలుపుకొని అయితే మంచిగా మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాడు. ఇప్పుడైతే కర్రీ వండడం స్టార్ట్ చేసిండు. ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకున్నాడు, ఎందుకంటే గ్రేవీ ఎక్కువ రావాలి కదా, అందుకే ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాడు. నేను చేసినప్పుడు ఆనియన్స్ ఎక్కువ వేయను, నార్మల్ కర్రీకి వేసినట్టే వేస్తాను, అందుకే గ్రేవీ ఎక్కువ రాదు. ఇప్పటి నుంచి అయినా సరే ఎప్పుడైనా చేస్తే కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేస్తే గ్రేవీ వస్తుందని నేర్చుకొని అయితే చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత అయితే ముందే మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని కూడా అయితే మంచిగా యాడ్ చేసుకున్నాడు. ఇట్లుంటే చికెన్ ఎంత బాగుంది కదా, చూస్తేనే తినాలనిపించినట్టు. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకున్నాడు అంతే. లాస్ట్ కర్రీ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది, బాగుంది. ఎవరైనా మ్యారినేషన్ చేసుకొని ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ముందు మ్యారినేషన్ చేసి పెట్టుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ. మేము కూడా తక్కువ చేసుకుంటాం అట్లా. ఈసారి మా ఆయన ఎందుకు అట్లా చేసిండు, టేస్ట్ అయితే బాగుంది అంతే. మీరు ఏదైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ షేర్ అండ్ కామెంట్. ఓకే బాయ్.